అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రావి ఎస్ అవధాని గారు రచించిన సుశీలమ్మ గారి వీలునామా అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. ఏమండి, మీ నాన్నగారికి ఈ వయసులో అంత పంతం పట్టింపు ఎందుకండి? సంసారం అన్న తర్వాత కుటుంబంలో నలుగురు ఆడవాళ్ళు ఒకచోట చేరితే కష్టాలు సుఖాలు సుఖ దుఃఖాలు పంచుకుంటారు. మళ్ళీ అవన్నీ వెంటనే వదిలేస్తారు. వారి మాటలు విని వాటినే పట్టుకొని శపథాలు చేయటం, మనుషుల మీద ద్వేషాలు పగలు పంచుకోవటం ఏం బాగుంటుంది చెప్పండి? ఇంతకీ మామయ్య గారి కోపం ఎవరి మీద? కొడుకు మీద, కోడలి మీద, లేక మనవల మీద? అంది సునీత. చూడు సునీత, మా నాన్నగారి స్వభావం గురించి మీకు అంటే నీకు, మీ నాన్నగారికి, మీ అమ్మగారికి నేను ముందే చెప్పాను. అయితే మీరెవ్వరూ కూడా నా మాటలు పట్టించుకోలేదు. చాలా తేలికగా తీసుకున్నారు. ఆయన ఎంత ఉదారంగా ఉంటారో అంత పట్టుదల కనపరుస్తారు. ఆత్మాభిమానం ఎక్కువ అన్నాడు రాజారాం. కాదనలేదండి. ఏదో పొరపాటు జరిగింది. నోరు జారింది. అది ఆయనకు తప్పు అనిపించింది. పెద్దవారు కనుక 4 చివాట్లు వేసి వదిలేయాలి. తప్పులు క్షమించడమే పెద్దరికం. తప్పు చేసిన వారికది పెద్ద శిక్ష. సరే, అది వదిలేయండి. ఉన్న ఒక్కగానొక్క కొడుకు, తండ్రిని పట్టించుకోలేదు, కోడలు ఆలనా పాలనా చూడలేదు అని లోకులు అయినవారు అందరూ కూడా మనల్నే కదా తప్పుపడతారు. అంచేత మీకు పిల్లలకు 3 రోజులు ఎలాగూ సెలవు వచ్చాయి కదా, మరో 3 రోజులు సెలవు పెట్టండి. అందరం కలిసి భవానీపురం వెళ్దాము. మామగారి యోగక్షేమాలు తెలుసుకుందాం. వారిని ఒప్పించి మనతో పాటు ఇక్కడికి తీసుకొద్దాం. ఏమంటారు? అంది సునీత. భార్య సూచన కాదనలేకపోయాడు. రామశర్మ, సుశీలమ్మ దంపతుల ఏకైక కుమారుడు రాజారాం. రామశర్మ పూర్వీకులు భవానీపురం జమీందారులు. అయితే వారు తరతరాలుగా తమ స్థిర చరాస్తులను దానధర్మాలకు, గుడులు గోపురాలు కట్టించడానికి, వాటి నిర్వహణ కోసం, రాజకీయాలకు హరింపజేసి రామశర్మ చేతికి 25 ఎకరాల మాగాని, 5 ఎకరాల కొబ్బరి తోట మాత్రమే వచ్చింది. ఎందరు ఎన్ని విధాలుగా చెప్పినా రామశర్మ రాజకీయాల జోలికి పోలేదు. డిగ్రీ చదువుకొని వ్యవసాయం చూసుకుంటూ బీదవారికి విద్యాదానం చేస్తున్నాడు. సుశీలమ్మను వివాహం చేసుకున్నాడు. సుశీలమ్మ కన్నవారు కూడా సంపన్నులే. వివాహ సమయంలో కూతురికి 7 వారాల నగలు బాలతొడుగు పెట్టారు. అంతేకాదు, పసుపు కుంకుమల నిమిత్తం ఆమె పేర భవానీపురంలో 10 ఎకరాల మాగాని, 5 ఎకరాల పండ్ల తోట కొనిచ్చారు. సుశీలమ్మ చదివింది హైస్కూలు చదువైనా ఆమెకు లోకజ్ఞానం ఎక్కువ. మనస్తత్వం బాగా తెలుసు. దాన ధర్మాల్లో భర్తకు తీసిపోదు. కొడుకు రాజారాం ఇంజనీరింగ్ మాస్టర్ డిగ్రీ తీసుకుని అదే కాలేజీలో ప్రొఫెసర్గా జాబ్ సంపాదించాడు. తన క్లాస్మేట్ సునీతని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆ విషయం తన తల్లిదండ్రులకు చెప్పాడు. సునీత తండ్రి కాలేజీ లెక్చరరే. కులం గోత్రం అన్నీ సరిపోవటంతో రాజారాం తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పలేదు. సంప్రదాయం ప్రకారం పిల్లను చూడ్డానికి రమ్మనమని సునీత తల్లిదండ్రులు పంకజవల్లి, సుందరరావులు రామశర్మ దంపతులను ఆహ్వానించారు. పిల్లలు ఇద్దరూ ఇష్టపడ్డారు. ఇక పెద్దలు చూడవలసింది కులం గోత్రం, జాతకాల పొంతన. అవి కూడా నప్పాయి. ఇక మేము మాత్రం వచ్చి చేసేదేముంది అన్నారు రామశర్మ దంపతులు. కాగా సునీత తల్లిదండ్రుల బలవంతం మీద పిల్లను చూడ్డానికి వెళ్లారు. కోడలికి వివాహ సమయంలో తాము పెట్టవలసిన నగల గురించి తెలుసుకునేందుకు సుశీలమ్మ, మీ అమ్మాయికి ఇంతవరకు నగలేం చేయించారండి అంటూ అడిగింది. మా అమ్మాయి పల్లెటూరులో పుట్టలేదు, పట్నంలో పుట్టి పెరిగింది. పట్నంలో నాగరీకులెవరూ గంగిరెద్దులాగా నగలు దిగేసుకుని తిరగరు. మా అమ్మాయికి మేమిచ్చిన అమూల్యమైన ఆభరణం చదువే అంది పంకజవల్లి గర్వంగా. ఆ మాటలకు సుశీలమ్మ మనసు చివుక్కుమంది. అది కాదండి, మా అమ్మగారి ఉద్దేశం అంటూ ఏదో చెప్పబోయాడు రాజారాం. మాట మధ్యలోనే కొడుకుని మాట్లాడవద్దని
సంజ్ఞ చేసి వారించింది సుశీలమ్మ. పెళ్లికి ముహూర్తాలు నిర్ణయించుకుని వచ్చారు. వివాహ అనంతరం గృహప్రవేశం, గ్రామ సంతర్పణ, అన్నదాన కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరిపించాలని రామశర్మ గారు భవానీపురంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే వివాహ అనంతరం గృహప్రవేశం, రిసెప్షన్ గ్రామంలో కాదు పట్టణంలో జరిపించాలని, అది కూడా మీ కొత్త బంగ్లా అయితే మీ కొలీగ్స్ అంతా వస్తారని పంకజవల్లి కూతురు సునీత చేత రాజారాంకి చెప్పించి బలవంతంగా ఒప్పించి తన పంతం నెగ్గించుకుంది. తెలుసుకున్న రామశర్మ ఎంతో బాధపడ్డారు. ఇప్పటి నుంచే అల్లుడిని తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నందుకు పంకజవల్లి మాత్రం మురిసిపోయింది. శ్రావణమాసం పూజలకు కూతుర్ని భవానీపురం తీసుకుని వచ్చింది పంకజవల్లి. అలా ఊరికి వచ్చిన వారికి తన తల్లికి తన పుట్టింటివారు వివాహ సమయంలో పెట్టిన 7 వారాల నగలు, పసుపు కుంకుమ నిమిత్తంగా కొని ఇచ్చిన భూములు చూపించాడు రాజారాం. సుశీలమ్మ గారి నగలు చూసి తల్లి కూతుర్లు చకితులయ్యారు. ఆ నగలన్నీ తన కూతురు పరం కావాలని పంకజవల్లి కూతుర్ని ఉసికొల్పింది. అత్తగారిని కాకాపట్టి మంచి చేసుకోమని కోరింది. అప్పటినుంచే వియ్యపురాలిని మంచి చేసుకొని అభిమానం చూరగొనాలని ప్రయత్నించసాగింది పంకజవల్లి. రామశర్మ గారు తన కొడుక్కి ఉద్యోగం రాగానే పట్టణంలో పెద్ద బంగ్లా తీసుకుని దానిలో అన్ని వస్తువులు కల్పించారు. కారు కూడా కొనిపెట్టారు. సుశీలమ్మ తన కోడల్ని, ఆమె చర్యలను నిశితంగా గమనించసాగింది. తన అభిప్రాయాలను భర్తకు చెప్పింది. కొంతకాలం తర్వాత రాజారాం దంపతులకు 2 కొడుకులు పుట్టారు. పెద్ద మనవడికి 8 ఏళ్ళు, చిన్న మనవడికి 5 ఏళ్ళు రాగానే రామశర్మ గారు తన భార్య సలహా ప్రకారం తనకు వంశపార్యపరంగా సంక్రమించిన స్థిర చరాస్తులు అమ్మి ఆ సొమ్ము 2 మనవల పేర బ్యాంకులో వేసి రాజారాంని గార్డియన్గా పెట్టారు. తండ్రి చర్యలు అర్థం కాక రాజారాం ఎంతో విచారించినా సునీత పరమానందం చెందింది. ఇది జరిగిన కొద్ది రోజులకే సుశీలమ్మ గారు గుండెపోటుతో మరణించారు. బంధువులు, చుట్టాలు, స్నేహితులు వచ్చి రామశర్మ గారిని పరామర్శించి తమ సానుభూతి తెలిపి 12 రోజులు ఉండి కర్మకాండ జరిపించి వచ్చిన వారంతా తిరుగు ప్రయాణమయ్యారు. పంకజవల్లి కూతురుతో, అమ్మా, మేం బయలుదేరుతున్నాం. అల్లుడుగారేరి, మీ ప్రయాణమెప్పుడు అంటూ అడిగింది. ఏమోనమ్మా, నాకింకా తెలీదు. మామగారిని అడగాలి. ఆయన్ని ఈ కష్ట సమయంలో ఒంటరిగా వదిలేయలేం కదా. ఆయన పట్నం ఎప్పుడు వస్తారో అడగాలి. ఆయన బాగోగుల గురించి ఇక మీదట చూసుకోవలసిన బాధ్యత మాదే కదా అంది సునీత. అవునే తల్లి, ఇకపై నీ జీవితమంతా ఆ ముసలాయన సేవలు నీకు తప్పవమ్మా అంది పంకజవల్లి సానుభూతితో. అటుగా వస్తున్న రామశర్మ చెవిన ఈ సంభాషణ పడింది. ఆయన మనస్సు ఎంతగానో గాయపడింది. చూడమ్మా, మీ అమ్మాయికి జీవితాంతం మామగారికి సేవలు చేయాల్సిన అవసరం రాదు. నేను రానివ్వను. ఈ క్షణం నుంచి మీ అమ్మాయి గడపలో నేను ఏనాడు కాలు మోపను. ఆమె చేతి మంచినీరు కూడా ముట్టను. మీరు నిశ్చింతగా ఉండండి. అదే విషయం మీరు మీ అమ్మాయికి కూడా చెప్పండి అన్నారాయన. అతని మాటలు విని వారు కంగు తిన్నారు. కోడలి మీద తన భార్య వెలిబుచ్చిన అభిప్రాయం నిజమేననిపించింది రామశర్మకు. రాజారాంకి ఈ విషయం తెలిసి ఎంతో బాధపడ్డాడు. ఇక మీదట మా నాన్నగారు తన జీవితంలో నా ఇంటి గడప తొక్కరు అన్నాడు ఎంతో వేదనతో. అదేమిటి బాబు అలా అంటావు? ఇప్పుడు ఏమైందని అలా దిగులు పడుతున్నావు అని ఏదో చెప్పబోయింది పంకజవల్లి. మా నాన్నగారి పంతం పట్టింపు మీకు తెలియవండి. ఆయన ఎంత ఉదారులో అంత మాట పట్టింపు మనిషి అన్నాడు రాజారాం. సంవత్సర కాలం గిర్రున తిరిగింది. రాజారాం తన భార్య సలహా ప్రకారం కుటుంబంతో భవానీపురం చేరుకున్నాడు. బాబుగారు, సిన్నయ్యగారు, కోడలమ్మగారు, మనవలు కార్లో వచ్చినారండే అని బిగ్గరగా కేక పెట్టి బయట కారు వద్దకు వెళ్ళి వారి సామాన్లను లోపలికి తెచ్చాడు వీరయ్య. అప్పటికే రాజారాం, సునీత లోపలికి వచ్చి రామశర్మ గారికి పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందారు. మనవలిద్దరూ వచ్చి తాతగారిని వాటేసుకున్నారు. వంటావిడ సీతమ్మ వచ్చి వారిని పలకరించి కాఫీలు, పలహారాలు ఏర్పాటు చేసింది. మర్నాడు ఉదయమే
సుందరం, అతని భార్య పంకజవల్లి వచ్చారు. వారి రాకకు రామశర్మ, రాజారాం ఎంతో ఆశ్చర్యపోయారు. మరేం లేదన్నయ్య గారు, మీ యోగక్షేమాలు అల్లుడుగారు అమ్మాయి ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం. అయినా ఉండబట్టలేక స్వయంగా ఓ మారు మిమ్మల్ని చూసిపోదామని ఇలా వచ్చాం అంది పంకజవల్లి లౌక్యంగా. సునీత తల్లి ప్రోద్బలంతో అత్తగారి 7 వారాల నగలు గురించి భర్తను అడిగింది. వాటి గురించి రాజారాం తండ్రిని అడిగాడు. అవి బ్యాంకు లాకర్లోనే ఉన్నాయి. నువ్వు మీ అమ్మే కదా ఆపరేట్ చేసేది. లాకర్కి ఇదిగో తీసుకుని వెళ్ళి చూడు అన్నాడాయన. రాజారాం బ్యాంకు లాకర్ కీని తీసుకుని వెళ్ళి లాకర్ తెరిచి చూశాడు. అందులో నగలు కనిపించలేదు. ఒక సీల్డ్ కవరు మాత్రమే ఉంది. దానిని తీసుకొని వచ్చి తండ్రికి చూపించి విషయం చెప్పాడు. రామశర్మ అచ్చెరు పొంది కొడుకుతో దానిని తెరిచి చూడమన్నాడు. రాజారాం కవరు తెరిచి కాగితాలు బయటకు తీసి చదివాడు. అది సుశీలమ్మగారి వీలునామా. మాకు ఆడపిల్లలు లేరు కనుక కూతురైన కోడలైన మా రాజారాం భార్య మాత్రమే. మా కన్నవారు నాకు వివాహ సమయంలో బాలతొడుగుగా 7 వారాల నగలు, పసుపు కుంకుమ నిమిత్తంగా 10 ఎకరాల మాగాని, 5 ఎకరాల పండ్ల తోటలు ఈ భవానీపురంలో నా పేరున కొనిచ్చారు. ఇవన్నీ కోడలికివ్వాలి అనుకున్నాను. కాగా మా కోడలు సునీతకు అత్తామామలంటే గౌరవం, భక్తి, అభిమానం ఏమాత్రమూ లేవని అనుభవపూర్వకంగానే తెలుసుకున్నాను. పట్టణంలో పుట్టి పెరగటం వల్ల ఆమెకు పల్లెటూరి వారంటే చులకన, చదువులేని వారని చిన్నచూపు. వృద్ధాప్యంలో మమ్మల్ని ఆదరిస్తుందనే నమ్మకం మాకు లేదు. చేతిలో డబ్బుండి కూడా పిల్లల చేత నిరాదరణ పొందిన వారి కోసం మా పినతండ్రి కొడుకు పట్టణంలో అన్ని వసతులతో సౌకర్యాలతో ఓల్డేజీ హోము నిర్మించదలచి ఆ విషయం నాతో చర్చించాడు. అతడు తలపెట్టిన ఈ మంచి కార్యక్రమం నాకు బాగా నచ్చింది. నేను అతనితో చెయ్యి కలిపాను, భాగస్వామిగా చేరాను. నా 7 వారాల నగలను అమ్మేసి అతనికి సొమ్ము అప్పజెప్పాను. మా కోసం హోములో గదులు కేటాయించుకున్నాము. నా పేరు మీద ఉన్న పొలాల ఫలసాయంలో సాలీన హోముకి 1,00,000 రూపాయలు ఇవ్వాలని, మా తదనంతరం ఆ భూములు హోముకి మాత్రమే చెందాలని ఈ వీలునామా రాయించి రిజిస్ట్రేషన్ చేయించడమైనది అని ఉంది ఆ వీలునామాలో. వీలునామాలోని వివరాలు విని అంతా కొయ్యబారిపోయారు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. విన్నారుగా సుశీలమ్మ గారి వీలునామాలో ఏముందో. మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన ఎస్ అవధాని గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.